నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. భారతదేశానికి స్వతంత్రం రావడానికి చాలా మంది కృషి చేసిళ్ళు. వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిళ్ళు. అందులో కేవలం కొంతమంది పేర్లు మాత్రమే వినిపిస్తాయి, గుర్తింపు సంపాదించుకుంటాయి. స్వతంత్రం నా జన్మ హక్కు అని ప్రకటించిన వ్యక్తి బాల గంగాధర్ తిలక్. జూలై 23, 1856 మహారాష్ట్రలోని రత్నగిరిలో పార్వతీబాయి మరియు గంగాధర్ రామచంద్ర తిలక్ దంపతులకు జన్మించిండు. తిలక్ తండ్రి సంస్కృతం పండితుడు. తిలక్ అసలు పేరు కేశవ గంగాధర్ తిలక్. చిన్నప్పటి నుంచి ఆయనలో ముక్కసీటితనం, అన్యాయాన్ని ఎదిరించే తత్వం ఉండేవి. ఆయన విద్యాభ్యాసం మొత్తం పూణేలో జరిగింది. పూణేలోని దక్కన్ కళాశాల నుండి గణిత శాస్త్రంలో పట్టా పొందిండు. ఆ తర్వాత న్యాయశాస్త్రంలో LLB పట్టా పొందిండు. దేశంలో యువతకు నాణ్యమైన జాతీయ విద్యను అందించాలనే ఉద్దేశంతో గోపాల్ గణేష్ అగార్కర్ మరియు విష్ణు శాస్త్రి చింప్లూకర్లతో కలిసి దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి న్యూ ఇంగ్లీష్ ఫెర్గూసన్ కళాశాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిండు. బ్రిటన్ వారి అన్యాయమైన పాలన, భారతీయులపై వారు చేస్తున్న ఆర్థిక మరియు సామాజిక దోపిడీని తిలక్ చిన్న వయసులోనే తీవ్రంగా వ్యతిరేకించిండు. దేశాన్ని విదేశీ ధ్యాస శృంఖాల నుండి విముక్తి చేయడమే తన జీవిత పరమార్థంగా భావించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిండు. ఆరంభంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేవలం విజ్ఞప్తులు, అర్జీలు, ప్రార్థనల పద్ధతులను అవలంబించేది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని కేవలం బ్రతిమిలాడి హక్కులు సాధించలేమని గట్టిగా నిలదీయాలని తిలక్ భావించిండు. ఈ బలహీన రాజకీయ విధానాలను మార్చడానికి ఆయన అతివాద మార్గాన్ని ఎంచుకున్నాడు. దేశ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో రాజకీయ స్పృహ లేకపోవడం, ఐక్యత లోపించడం వల్లనే బ్రిటిష్ వారు సులభంగా పాలించగలుగుతున్నారని ఆయన గ్రహించిండు. ప్రజలను మేల్కొల్పడానికి, వారి హక్కుల కోసం పోరాడేలా చేయడానికి ఒక రాజకీయ వేదిక అవసరమైంది. భారతదేశానికి విదేశీ పాలన నుండి సంపూర్ణ స్వతంత్రం కావాలని, స్వపరిపాలన మాత్రమే దేశ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారమని తిలక్ గట్టిగా నమ్మిండు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అనే నినాదంతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిండు. 1890లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరినప్పటికీ అప్పటి కాంగ్రెస్ మితవాద విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిండు. కాంగ్రెస్ పద్ధతులను కప్పల బెకబెకతో పోల్చిండు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రజలను ఒక తాటిపైనకి తీసుకురావడానికి రాజకీయ మరియు సామాజిక వేదికలు అవసరమని గుర్తించిండు. అందుకే గణపతి ఉత్సవాలు, శివాజీ జయంతి వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలను రాజకీయంగా సమీకరించాలని సంకల్పించిండు. భారతీయుల్లో జాతీయ చైతన్యం రగిల్చడానికి ఆయన 2 శక్తివంతమైన పత్రికలను నడిపిండు. అవే కేసరి మరాఠీ పత్రిక, మరాఠా ఆంగ్ల పత్రికలు. బ్రిటిష్ పాలనలోని అన్యాయాలను ఎత్తి చూపుతూ పత్రికల ద్వారా ప్రజలను సమైక్యపరిచిండు. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులు రాజకీయ సమావేశాలు నిర్వహించకుండా, గుంపులుగా చేరకుండా కఠినమైన ఆంక్షలు విధించింది. ప్రజలు ప్రత్యక్షంగా రాజకీయాల గురించి చర్చించుకోవడానికి లేదా ఏకతాటిపైకి రావడానికి బ్రిటిష్ వారు అనుమతించేవారు కాదు. ఇక ఈ సమస్యను దాటతందుకే తిలక్ ఒక చక్కని మార్గాన్ని ఆలోచించిండు. ప్రజలను భయపెట్టకుండా, బ్రిటిష్ వారికి అనుమానం రాకుండా ఒక చోట చేర్చడానికి మతం మరియు సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలని ఆయన భావించిండు. అందులో భాగంగానే 1893లో గణపతి ఉత్సవాలను కేవలం పూజా కార్యక్రమంగా కాకుండా ప్రజలందరినీ కలిసి కూర్చొని దేశభక్తి పాటలు పాడుకోవడానికి, దేశ పరిస్థితిపై చర్చించడానికి సామూహిక వేడుకలుగా మార్చిండు. 1895లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రారంభించి మహారాష్ట్ర ప్రజల్లో పోరాట స్ఫూర్తిని, వీరత్వాన్ని గుర్తు చేసిండు. కేవలం పత్రికలు, ప్రసంగాల ద్వారానే కాకుండా పండుగలు మరియు సంస్కృతి ద్వారా సాధారణ ప్రజలను, యువతను జాతీయ ఉద్యోగం వైపు ఆకర్షించవచ్చని తిలక్ నమ్మిండు. ఈ వేడుకల ద్వారా కులమత భేదాలు లేకుండా అందరినీ ఒక్కటి చేయడమే ఆయన ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నాడు. బాల్య వివాహాలను వ్యతిరేకించి వితంతు వివాహాలను సమర్థించిండు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసరి పత్రికలో తీవ్రమైన వ్యాసాలు రాశాడనే దేశద్రోహ ఆరోపణలపై తిలక్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 1908 నుండి 1914 వరకు బర్మాలోని, ప్రస్తుతం మయన్మార్ అని పిలుచుకుంటాం, మాండలే జైల్లో 6 ఏళ్ల పాటు కఠిన శిక్ష విధించింది. ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలోనే, అంటే సుమారు 1910 నుండి 1911 అంటే సంవత్సర కాలం పాటు ఈ గ్రంథాన్ని రచించిండు. మాండేలా జైల్లో ఖైదీగా ఉన్న సమయంలోనే ఆయన హిందూ పత్రిక గ్రంథమైన భగవద్గీతపై తీవ్రమైన పరిశోధనలు మరియు అధ్యయనం చేసిండు. గీతలోని తత్వాన్ని, కర్మయోగాన్ని వివరిస్తూ గీతా రహస్యం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని మరాఠీ భాషలో రచించిండు.
భగవద్గీత అంటే కేవలం సన్యాసం, లౌకిక జీవితాన్ని వదిలేయడం కాదని, నిస్వార్థంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే కర్మయోగమని తిలక్ ఈ గ్రంథం ద్వారా నిరూపించిండు. భారతీయుల్లో నిస్పృహను తొలగించి దేశ స్వతంత్రం కోసం కర్మయోగులుగా పోరాడేలా స్ఫూర్తిని నింపడమే ఈ గ్రంథం రచన ప్రధాన ఉద్దేశం. ప్రజలు ఆయనను అత్యంత గౌరవంతో లోకమాన్య అని పిలిచిల్లు. బ్రిటిష్ సామ్రాజ్యం లోపల దేశానికి స్వపరిపాలన సాధించడమే లక్ష్యంగా 1916లో అనీ బెసెంట్తో కలిసి హోమ్ రూల్ ఉద్యమంను ప్రారంభించిండు. ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రకటించి ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపిండు. తిలక్ చొరవతోనే 1916 నాటి లక్నో సమావేశంలో మితవాదులు, అతివాదులు, కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఒకటైల్లు. మహారాష్ట్ర కేంద్రంగా ఇండియన్ హోమ్ రూల్ లీగ్ ఉద్యమానికి నాయకత్వం వహించిండు. జిఎస్ కాపర్డే, బీసీ కేర్, ఐజాక్ జోసెఫ్లు హోమ్ రూల్ లీగ్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిల్లు. మహ్మద్ అలీ జిన్నా ఆ సమయంలో హోమ్ రూల్ ఉద్యమానికి బొంబాయిలో క్రియాశీలిగా మద్దతు తెలిపిండు. సిపి రామస్వామి అయ్యర్, బిపి వాడియా, జిఎస్ అరెండెల్ అనీ బెసెంట్ లీగ్లో క్రియాశీలంగా పాల్గొని ఉద్యమానికి మద్దతుగా నిలిచిల్లు. యువజనులు మరియు మేధావులు, దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువకులు, న్యాయవాదులు, విద్యార్థులు ఈ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ 1916 నాటి లక్నో ఒప్పందం ద్వారా కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ ఈ ఉద్యమానికి పరోక్షంగా మద్దతుగా నిలిచి దేశవ్యాప్తంగా స్వపరిపాలన డిమాండ్ను బలపరిచింది. గాంధీతో తిలక్ పరిచయం ఎలా మొదలైంది? గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన తొలి రోజుల్లోనే కలకత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొనడానికి వెళ్ళిండు. అప్పుడే జాతీయ స్థాయిలో అగ్రనేతగా ఉన్న బాల గంగాధర్ తిలక్తో గాంధీజీకి తొలిసారి పరిచయం మరియు ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో కాంగ్రెస్ క్యాంపులో తిలక్ బస చేసిన గదిలోనే గాంధీజీ కొంతకాలం బస చేయడం విశేషం. అక్కడ వారిద్దరి మధ్య దేశ రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిగినాయి. గాంధీజీ రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలేతో తిలక్కు తీవ్రమైన రాజకీయ భేదాభిప్రాయాలుండేవి. అయినప్పటికీ గాంధీజీ అందరినీ కలుపుకుపోయే తత్వంతో తిలక్ను కూడా ఎంతో గౌరవంగా కలిసేవారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో తిలక్ తన కేసరి మరియు మరాఠా పత్రికల ద్వారా గాంధీజీ పోరాటానికి ఎంతో మద్దతుగా వార్తలు రాసిండు. నిధుల సేకరణలోనూ మస్తుగా సహాయపడ్డాడు. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుండి శాశ్వతంగా భారతదేశానికి తిరిగి వచ్చినాక దేశ రాజకీయాలను అర్థం చేసుకోవడానికి తిలక్ను నేరుగా కలిసి చర్చలు జరిపిండు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జాతీయ ఉద్యమంలో వేర్వేరు మార్గాల్లో నడిచిన ఒకరికొకరు అత్యంత గౌరవించుకున్నారు. లాలా లజపతి రాయ్ పంజాబ్ ప్రాంతంలో తిలక్ అతివాద సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోయిండు. బ్రిటిష్ ప్రభుత్వ దమనకాండను ఎదిరించడంలో తిలక్కు బలమైన మద్దతుగా నిలిచిండు. బిపిన్ చంద్రపాల్ బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో, స్వదేశీ ఉద్యమంలో తిలక్తో కలిసి దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలను చైతన్యపరిచిండు. దాదాబాయి నౌరోజీ మరియు జిఎస్ అరుండెల్ వివిధ రాజకీయ సందర్భాల్లో కాంగ్రెస్ సమావేశాల్లో తిలక్కు మద్దతుగా నిలిచిండు. హోమ్ రూల్ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చిన తిలక్ ఆగస్టు 1, 1920న తీవ్ర అనారోగ్య కారణంగా తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపై మహాత్మా గాంధీ స్పందిస్తూ ఆయన్ను ఆధునిక భారతదేశ నిర్మాత అని కొనియాడిండు. బ్రిటిష్ నాయకుల చేతుల నుండి భారతదేశాన్ని స్వతంత్రం వైపు నడిపిన నాయకుడు బాల గంగాధర్ తిలక్. ఆగస్టు 1న ఆయన వర్ధంతి సందర్భంగా ఒకసారి అందరం ఆయన్ని గుర్తు చేసుకుందాం.